హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే, మీరు మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. తర్వాత స్టెప్ 2 ఇన్ ప్రోగ్రెస్లో అనేది ఉంటుంది. మీకు చాలా రోజుల నుంచి స్టెప్ 2 ఇన్ ప్రోగ్రెస్లోనే ఉందండి, నాకు ఏదైనా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏమీ లేదండి, మీరు కొంచెం వెయిట్ చేయండి. స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2లో వచ్చేసి సమ్ టైమ్ వచ్చేసి 24 అవర్స్, 48 అవర్స్, కొన్నిసార్లు వచ్చేసి 8 అవర్స్లోనే మీకు డన్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు 2-3 వారాల దాకా టైం అనేది పడుతుంది. ఓకేనా? సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. స్టెప్ 2 ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 2 రోజుల నుంచి అలానే ఉంది, 3 రోజుల నుంచి అలానే ఉంది, 4 రోజుల నుంచి అలానే ఉంది, లేదంటే నాకు ఒక వారం నుంచి అలానే ఉంది ప్రోగ్రెస్లో అంటే ఏం ప్రాబ్లం లేదండి, మీరు వెయిట్ చేయండి. మీరు స్టెప్ 2 మానిటైజేషన్కి వచ్చేసి అప్లై చేసినప్పుడు గూగుల్ యాడ్సెన్స్లో అన్నీ క్రియేట్ చేసి అప్లై చేసి ఉంటారు. అప్పుడు వచ్చేసి అప్లై చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు స్టేజ్ ఎలా ఉంటుందంటే, వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో ఉంటుంది. సో రివ్యూలో ఉంది. సో వెయిట్ చేయండి. మీ రివ్యూ అయిన తర్వాత మీకు డాలర్ సింబల్స్ అన్నీ మీకు షో అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వారం నుంచి నాకు ప్రోగ్రెస్లో ఉంది, 2 వారాల నుంచి ప్రోగ్రెస్లో ఉందంటే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రివ్యూ ఆటోమేటిక్గా కంప్లీట్ అనేది అవుతుంది. మీరు ఏమీ చేయకండి. ఓకేనా? ఇప్పుడు స్టెప్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టెప్ 3 అనేది కంప్లీట్ అనేది అవుతుంది. మీకు స్టెప్ 2 డన్ అయిన వెంటనే మీకు డాలర్ సింబల్ అనేది షో అవుతుంది గూగుల్ యాడ్సెన్స్లో. సో మ్యాక్సిమం ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి అంటే ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మీకు కంప్లీట్ అనేది అవుతుంది. స్టెప్ 1లో డన్ అని ఉంది కదా, స్టెప్ 2లో ఇక్కడ డన్ అని మీకు వచ్చేస్తుంది. స్టెప్ 2 డన్ అయిన తర్వాత మీకు స్టెప్ 3 రివ్యూకి అనేది వెళ్ళిపోతుంది. సో మానిటైజేషన్ రివ్యూకి అనేది వెళ్ళిపోతుంది. రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు మానిటైజేషన్ అనేది వస్తుందండి. ఓకేనా? సో స్టెప్ 2లో మీరు ఏం చేయకండి, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే అలానే వదిలేయండి, ఆటోమేటిక్గా మీకు డన్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతా చూడండి. స్టెప్ 2 డన్ అయిన తర్వాత మీరు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు డాలర్ సింబల్ అనేది షో అవుతుంది. అది ఎలా షో అవుతుందంటే, మీకు ఎర్న్ ఆప్షన్లో మీకు యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్లో $0 అనేది షో అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇలా మీకు షో అవుతుంది స్టెప్ 2 డన్ అయిన తర్వాత. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.